ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్తి కుటుంబ కలహాల నేపథ్యంలో కనిపెంచిన తల్లిదండ్రులనే కన్న కుమార్తె కాల్చి హతమార్చేందుకైతే ప్రయత్నించినటువంటి ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. మరి బాధిత తల్లిదండ్రులు గౌలిశెట్టి సుకన్య ఇక మల్లికార్జునరావు తెలిపినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే సుకన్య మల్లికార్జునరావులకు ఆ దంపతులకైతే ఇరువురు కుమార్తెలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే చిన్న కుమార్తె చంద్రికకు 7 ఏళ్ల క్రితం వివాహమైనట్లు తెలుస్తోంది. ఆమెకు 6 ఏళ్ల పాప ఇక దేవసేన కూడా ఉంది. మరి భర్తతో ఏదైతే వివాదాల నేపథ్యంలో అయితే విడాకులు తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. మరి పాపతో కలిసి అయితే 2 ఏళ్ల కిందటి వరకు కూడా తల్లిదండ్రుల వద్ద ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. మరి తల్లిదండ్రుల ఆరోపణ ప్రకారం అయితే మరి ఏడాది నుంచి ఆమె పాపనైతే తల్లిదండ్రుల వద్దే వదిలేసి మరొక ప్రాంతంలో ఉంటున్నట్లు కూడా చెబుతా ఉన్నారు. మరి తాత నుంచి వారసత్వంగా సంక్రమించినటువంటి ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వాలని చెప్పేసి తరచుగా తల్లిదండ్రులతో అయితే గొడవ పడుతూ వస్తోంది. మరి మంగళవారం రాత్రి తల్లిదండ్రుల ఇంటికైతే వచ్చి ఇక గొడవకు దిగినట్లు తెలుస్తుంది ఆమె. దీంతో తల్లిదండ్రులు మనవరాలిని తీసుకొని ఇక లోపలికి పరిగెత్తి తలుపులు మూసుకున్న వైనం కనిపించింది. దీంతో ఆగ్రహించినటువంటి చంద్రిక ఇక ఏదైతే పంచుకు ఉన్నటువంటి గ్రిల్స్ నుంచి లోనికి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టింది. మరి మంటలు ఇక పొగ రావడంతో అయితే చుట్టుపక్కల వారందరూ కూడా గమనించి ఇక నీళ్లు పోసి మంటలనైతే చల్లార్చారు. ఇంటి పంచులో ఉన్నటువంటి ఏదైతే మంచాలు ఇక బ్యాగులు వంటివి అయితే ఇక తగలబడిపోయినట్లు చెప్తా ఉన్నారు. మరి స్థానికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పినటువంటి నేపథ్యంలో అయితే ఎలాంటి ప్రాణహాని అయితే జరగలేదు. మరి ఈ విషయమై ఇక తల్లి సుకన్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇక చంద్రికనైతే విచారిస్తూ ఉన్నారు. అండి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఈ అమ్మాయి చిన్నమ్మాయి గోల్ చేస్తానే ఉంటది. 2 రోజులకు వచ్చి ఒక గోల్ చేస్తానే ఉంటది. 2 పెళ్లిళ్ళు చేసుకున్నా నాకు ఈ ఆస్తి కావాలి అని చెప్పి ఏడిపిస్తుంది. రాత్రి పెట్రోల్ పోసి ఇల్లంతా తగలబెట్టిందండి. నేను ప్రాణభయంతో లోపలికి వెళ్ళాను. మా పిల్లని మనవరాన్ని తీసుకొని లోపలికి వెళ్ళాను. బయట ఏం జరిగిందో తెలియలేదు. బజార్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళే నీళ్లు పోసి ఆర్పేసి ఇంకా అందరినీ అరిశారు. ఎందుకు చేస్తుంది అమ్మాయి? ఆస్తి కోసం అండి. ఎంత అమౌంట్? మాది 70 లక్షలు పలికిద్దండి ఇల్లు. మాకు మగపిల్లలు లేకపోతానా మీరు సంపాదించింది కాదు మా మామ సంపాదించింది అని చెప్పి మాకు గోల పెడుతుంది. మాకు ఆస్తి అప్ప చెప్పేటప్పుడు మా ఇద్దరు తదంతరం పిల్లలకి వస్తుంది, లేదంటే మీరు అమ్ముకోవచ్చు అని చెప్పారు. మీరు అమ్ముకొని మీ హాస్పిటల్ ఖర్చులు కానీ మీరంతా అయిపోయినాక వాళ్ళకి ఇవ్వాలి ఉన్నది ఇస్తారు, లేకపోతే లేదని చెప్పేశారు వాళ్ళు. అయినా కూడా ఆస్తి కోసం నేను చచ్చిపోతే నన్నే అంటుంది, నేను చచ్చిపోతే ఆస్తి వస్తుంది, నువ్వు చచ్చిపో, నేను డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చి కూర్చుంటాను అని నన్ను బెదిరిస్తుంది. మా ఆటకు ముందు నన్ను 2 సార్లు కూడా కొట్టిందండి. ఇది 3వసారి. అంతకుముందు ఒకసారి పెట్రోల్ పోసింది. మొత్తం ఇది 4వసారి. నేను తల్లిగా దాన్ని ఓర్చుకొని వస్తుంటే 4వసారి. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కతేనే ఇంకెవరు ఉన్నారా వెనకాల? మాకు తెలిసి ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయే ఉన్నాడని డౌట్. మా కొంతమంది ఏంటంటే మా బావగారు మా తోడుకోళ్ళ మాట కూడా వింటా ఉంటది. అక్కడ పెరిగింది ఆ పిల్ల. ఒకవేళ వాళ్ళ మాట ఏమైనదో తెలియదు నాకు. వాళ్ళని అంటానికి మనకు లేదు, వాళ్ళని అంటానికి మనం చెప్పడానికి లేదు. కానీ వాళ్ళ మాట మటుకు మా బావగారి మాట మా తోడుకోళ్ళ మాట మటుకు వింటది చక్కగా.